వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఐ లవ్ యూ బావా పార్ట్ 26. సారీ అండి లేట్గా అప్డేట్ ఇస్తున్నందుకు. అత్తయ్య, నేను అమ్ముని నా గదిలోకి తీసుకొని వెళ్తున్నా, భోజనం అయ్యాక పిలవండి అని అమ్ముని చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్తున్నాడు విక్రమ్. అలా వెళ్తున్న వాళ్ళిద్దరినీ చూసి జానకి గారు, రఘు గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడే జానకి గారికి ఏదో గుర్తు వచ్చి, ఏమండి, దానికి అసలు విషయం చెప్పారా అని అడిగింది. దానికి సమాధానంగా ఆయన వెళ్తున్న అమ్ము విక్రమ్ వైపు చూసి ఒక్క చిరునవ్వు నవ్వి, దానికి ఆయన, నా కూతుర్ని కొంచెం ఎక్కువగా బాధ పెట్టాడంట నీ కన్నయ్య, అందుకోసమే నా బంగారం అలక తీర్చిన తరువాత పెళ్లి విషయం తనతో చెబుతాను అన్నాడు విక్రమ్ అని ఆయన చెప్పేసరికి ఆ మాట విన్న జానకి గారికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఏమండి, మన కుటుంబం మన దగ్గర ఏమీ లేనప్పుడు మన కుటుంబానికి తోడుగా ఉండి మనం ఈ పొజిషన్లో ఉన్నాము అంటే దానికి కారణం ముఖ్యంగా నా కన్నయ్య విక్రమ్ పడిన కష్టం. అంత చిన్న వయసులోనే తండ్రికి దూరమయ్యి వాడు మొత్తం కుటుంబాన్ని ఎవరూ అందుకోలేని చోటుకు చేర్చాడు. ఒక్కవైపు మనల్ని బాగా చూసుకోవడం కోసం ఎంతోమంది శత్రువుల్ని చేసుకొని ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించాడు. నేను వాడికి ఏదైనా ఇవ్వగలను అంటే అది నక్షత్రాన్ని మాత్రమే. విక్రమ్ తనకు వేరే పెళ్ళి చెయ్యమని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను అని జానకి గారు చెప్పేసరికి ఆయన కూడా అవును జానకి అంటూ ఆయన, నేను కూడా చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు వాడు నా దగ్గరికి వచ్చి, మామయ్య, నాకు నా అమ్ము కావాలి అని అడిగినప్పుడు అమ్ముకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది నీ భార్యరా, ఇది ఇప్పుడు కాదు కన్నయ్య, నువ్వు పుట్టినప్పుడే డిసైడ్ అయ్యాను అని చెప్పాను అని వస్తున్న కన్నీటిని తుడుచుకొని మళ్ళీ జానకి గారు కూడా బాధపడుతూ ఉండడంతో మాట మారుస్తూ, జానకి, అవును, సిద్ధు ఈరోజు వస్తాను అన్నాడు కదా, ఎప్పుడు వస్తాను అన్నాడు అని ఆయన అడిగారు. అయ్యో అవునండి, ఆ విషయమే మర్చిపోయాను అంటూ ఏం సమాధానం చెప్పకుండా కంగారుగా లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆయనతో ఇలా అని వెళ్ళారు. నేను ఆ విషయాన్నే మర్చిపోయాను. పిల్లలను ఇంట్లో పెట్టుకొని మీతో మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకున్నాను అనుకుంటూ ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే ఆయన్ని కసిరేసి లోపలికి వెళ్ళిపోయారు జానకి గారు. ఇంకా విక్రమ్ బాబు, మన అమ్ము ఎక్కడ పారిపోతుందో అని చెయ్యి గట్టిగా పట్టుకొని ఆ ఇంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్న విక్రమ్ కోసం మాత్రమే సపరేట్ రూమ్ ఉంది, దానిలోకి లాక్కెళ్ళాడు. అది విక్రమ్ కోసం మాత్రమే. ఆ థర్డ్ ఫ్లోర్ మొత్తం విక్రమ్ ఆ ఇల్లు కట్టించిన తరువాత ఎప్పుడు తను ఊరికి రాలేదు. చాలా రోజుల తర్వాత
ఇదే మొదటిసారి విక్రమ్ రావడం. నక్షత్రను చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొచ్చి తనని లోపలికి రాగానే బెడ్ పైకి నెట్టి డోర్ గడిపెట్టి, ఇప్పుడు చెప్పే, ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. విక్రమ్ చూపుకి భయపడి తల కిందికి దించేసి విక్రమ్ బెడ్ మీద కూర్చొని ఉన్న అమ్ము దగ్గరికి వచ్చి నేలపై మోకాల మీద ఆమె ముందు కూర్చొని అమ్ము చిన్పట్టి పైకి లేపి తన కళ్ళల్లోకి చూశాడు. అమ్ము కంట్లో నీళ్లు లావాలా పొంగుతున్నాయి. విక్రమ్కి సామాన్యంగా కోపం రాదు, కానీ అమ్ము కంట్లో కన్నీళ్లు నిద్రపోతున్న కోపాన్ని తట్టి లేపాయి. అంతే, కోపంతో అమ్ముని ఏమీ అనలేక తన చెయ్యిని గోడకు బలంగా గుద్దాడు. దాంతో తన చేతిలోంచి రక్తం బయటికి చిందింది. విక్రమ్ రక్తాన్ని చూసిన అమ్ముకి ప్రాణం విలవిలలాడిపోయింది. బెడ్ పై నుంచి టక్కున లేచి విక్రమ్ వైపు పరిగెత్తింది. కోపంలో ఉన్న విక్రమ్ రక్తం కారుతున్నా పట్టించుకోకుండా నిలబడి ఉన్నాడు. నక్షత్ర కంగారులో, బావా, నీ చేతి నుంచి రక్తం రక్తం కారుతుంది, కట్టు కట్టనివ్వు అంటూ తన చేతిని చేతిలోకి తీసుకోబోయింది నక్షత్ర. కానీ విక్రమ్ తనకు చేతిని ఇవ్వకుండా వెనక్కి లాక్కున్నాడు. కోపంతో, నీకు నన్ను చూస్తుంటే కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి. నీకు తెలుసు కదా నాకు నువ్వు ఏడవడం ఇష్టం ఉండదని. తెలిసి కూడా ఏడ్చావంటే ఏమనుకోవాలి అని కోపంగా అరిచాడు. అప్పటిదాకా ఏడుస్తున్న నక్షత్ర తన కన్నీళ్లను వెంటనే తుడుచుకొని, బావా, నేనిప్పుడు ఏడవడం లేదు కదా అని చెప్పి, ముందు కట్టు కట్టించుకో, రక్తం కారిపోతుంది, తరువాత మాట్లాడుకుందాం అని వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి తనకి రక్తం క్లీన్ చేసి తనకు ఎక్కడ నొప్పి కలుగుతుందో అని మెల్లిగా ఊదుతూ మందు పూసి తరువాత కట్టు కట్టింది. అప్పటికే కింద నుంచి వాళ్ళమ్మ భోజనానికి రమ్మనడంతో బావకు దెబ్బ తగలడం చూస్తే అమ్మ కంగారు పడుతుందేమో, కాబట్టి నేను వెళ్ళి భోజనం తీసుకొని రావడం బెటర్ అని మనసులో అనుకొని, బావా, నేను ఇప్పుడే వస్తాను అని కిందికి వెళ్ళింది. కిందికి వెళ్ళి, అమ్మ, బావకు భోజనం పైకి తీసుకెళ్తాను అని చెప్పింది. అమ్మో, జానకి గారు కంగారుగా, అమ్మో, ఏమైందే, కన్నా కిందికి వచ్చి అందరితో కలిసి తింటాడు అని అనుకున్నాను, ఏమైంది అని కంగారు పడింది జానకి గారు. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు, టెన్షన్ పడకుండా ఉండలేవా ఏంటి అని అంది. అసలు ఏం కాలేదు, బావకు కొంచెం వర్క్ ఉంది, ల్యాప్టాప్లో ఏదో మీటింగ్ చేసుకుంటూ ఉన్నాడు, అందుకే ఇప్పటికే లేట్ అయింది కదా, పొద్దున్నే అందరం కలిసి తిందామని ఇప్పుడు ఇక్కడికే ఫుడ్ తెమ్మని చెప్పాడు బావ అని, అందుకోసమే వచ్చాను. అవును, అత్తయ్య వాళ్ళు లోపల ఉన్నట్టున్నారు కదా, నేను వాళ్ళకు నేను బావకు ఫుడ్ పెట్టి తర్వాత వచ్చి వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పింది నక్షత్ర. సరే అయితే, నువ్వు కూడా ఏమీ తినలేదు కదా, నీకు కూడా తీసుకెళ్ళు అని వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఇద్దరికీ భోజనం పంపించారు జానకి గారు. రూమ్లోకి భోజనం ప్లేట్తో వస్తున్న నక్షత్రను చూడగానే విక్రమ్ గుండెల్లో లయ తప్పింది. రూమ్లోకి వచ్చి తనకి తినిపించడం ఎవరైనా చూస్తే బాగోదు అని తలుపు గడిపెట్టి ఆ ప్లేట్ని అక్కడే టేబుల్పై పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ప్లేట్లో రైస్ కొంచెం కర్రీస్ వేసి కలిపి నోటి దగ్గర పెట్టింది. కానీ విక్రమ్ కళ్ళలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా
తనని నోరు తెరవకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. తన చూపు అర్థమైన అమ్ము ఆ ముద్ద అన్నాన్ని తన నోట్లో పెట్టుకుంది. మళ్ళీ ఇంకో ముద్ద కలిపి విక్రమ్ ముందు పెట్టింది. అప్పుడు నోరు తెరిచాడు మన విక్రమ్ బాబు. అమ్ము మాత్రం మనసులో బండబూతులు తిట్టుకుంటుంది విక్రమ్ని. అలా విక్రమ్కి తినిపిస్తూ తను కూడా తింటూ కడుపు నిండా తినేసింది. లేదంటే విక్రమ్ చూపులతోనే చంపేసేలా ఉన్నాడు కాబట్టి. అమ్ము తర్వాత వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బయటకు వచ్చింది. అంతే, విక్రమ్ ఒక్క ఉదుటున తన దగ్గరికి వెళ్ళి అమాంతం తనని ముద్దు పెట్టుకున్నాడు. పాప అది ఊహించక షాక్ అయింది. కానీ వెంటనే తేరుకొని గింజుకుంటూ తనని నెట్టడానికి ట్రై చేసింది. కానీ అది తన వల్ల కావడం లేదు. విక్రమ్ ఇంచు కూడా కదలడం లేదు. ఇంకా తన వల్ల కాక కామ్గా అయిపోయింది. కానీ తనకే తెలియకుండా మెల్లిగా తన చేతులను విక్రమ్ జుట్టులోకి పోనించి ఆ ముద్దుకు సహకరించడం మొదలుపెట్టింది. తాను గింజుకోవడం లేదని అర్థమయ్యి అప్పటిదాకా హాట్గా పెట్టింది కాస్త మెల్లిగా పెడుతున్నాడు విక్రమ్. విక్రమ్ పెదాలకు నక్షత్ర పెదాలు 1000 ఊసులు నేర్పుతున్నాయి. విక్రమ్ పెదాల మధ్య అమ్ము పెదాలు నలుగుతూ విక్రమ్ తన పెదాల రెండింటినీ కలిపి పై పెదవిని పట్టుకొని మెల్లిగా దాన్ని లిక్ చేస్తూ దాన్ని బైట్ చేశాడు. నక్షత్ర నొప్పికి ఆ అని అరవబోయింది. కానీ విక్రమ్ అది పట్టించుకోకుండా మళ్ళీ తన పెదవికి ఎంగిలి అద్ది లిక్ చేస్తూ మళ్ళీ కింద పెదవిని కూడా బైట్ చేసి నక్షత్ర నోట్లో నుంచి మాట రాకుండా తన నాలుకతో తన నాలుకను కొలుస్తూ తనకు ఊపిరి భారం అవుతూ ఉండడంతో ఒక అర్ధగంట తర్వాత వదిలాడు. తనను చాలామంది కామెంట్స్లో విక్రమ్ని అమ్ముని కలపమని అడిగారు కదా. క్యారెక్టర్స్ కావచ్చు, కానీ నా వరకు నేను వీటిని ప్రాణం పోసుకొని రాసుకున్న నా కథలు కాబట్టి చాలా రోజుల కష్టాలు అలాగే వాళ్ళ ఎడబాటు తర్వాత కలిసే ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో. అందుకే ఇప్పటికైతే ఎంజాయ్ చేయండి. మన విక్రమ్ నక్షత్ర కలిశారు కాబట్టి. కానీ కాలం వీళ్ళ కోసం చాలా గాయాల్ని రెడీ చేసింది. వాటన్నింటినీ ఎదుర్కొని నిలిచే గొప్ప ప్రేమ కథ ఇది. తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా దీన్ని నా ఓన్గా నేను రాసుకున్న దీన్ని ఎవరైనా కాపీ చేస్తే ఖచ్చితంగా భారీ మూల్యాన్నైతే చెల్లించాల్సి వస్తుంది. ఇక బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుత్తి కొట్టించింటే సారీ. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచండి. బాయ్ బాయ్.